హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొల్లి హిల్స్లోని ఊర్పురం అనే గ్రామంలో మంజులా రవి అనే రైతు యొక్క మామిడి మరియు మిరియాల చెట్ల పొలాన్ని చూడడానికి వెళ్తున్నాం. దాదాపు 2 కిలోమీటర్స్ కొండ ఎక్కాల్సి ఉంటుంది. ఆహా, ఈ విధంగా కొండ ఎక్కుతా ఉంటే ఎంత బాగుందో. మధ్యలో చూసినామంటే ఒక పనస పండు. వావ్, చాలా బాగుంది చూడడానికి. ఓకే, ఈ ప్రదేశం కూడా చాలా బాగుంది. మనం ఇప్పటికీ 1 కిలోమీటర్ వచ్చున్నాం. ఇంకా సగం దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. హలో, వేరొకరిని పరిచయం చేయడం మర్చిపోయాం. ఇతనే రైతు యొక్క ఫ్రెండ్ విక్కీ అంట. హాయ్. మనం ఇప్పుడు చూస్తున్న మిరియాల పంటలన్నీ వేరే రైతుది. ప్రదేశం చాలా బాగుంది కదా. రండి, రైతు యొక్క పొలానికి వెళ్దాం. ఇదే రైతు యొక్క మామిడి తోట. వావ్, పూతలన్నీ చాలా బాగా వచ్చింది. ఇవి అన్నీ నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలోనే పండించారు. ఇదే రైతు యొక్క ఆవు. ఇదేనండి రైతు యొక్క మిరియాల పంట. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఇందులో నేచురల్ ఫార్మింగ్ సంబంధించి అన్ని రకాల పద్ధతులను రైతు పాటించడం జరిగింది. ఇది దాదాపు 8 సంవత్సరాల మిరియాల పంట. వచ్చిన పనిని మొదలు పెడదాం. దాదాపు 8 సంవత్సరాల మిరియాల పంట ఏమైందో కానీ ఆకులంతా వాడిపోయి రాలిపోయి చచ్చిపోతూ ఉంటే రైతు బాధపడుతున్నాడు. రండి, మనం వాటి వేర్లను పరిశీలించి ఇంతకీ ఏం ప్రాబ్లమో కనుక్కుందాం. ఇక్కడ చూస్తే కొన్ని వేర్లు వాడిపోయి వేరుకుళ్ళు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది.